ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని మే 16వ తర్వాత నరకాసుర సంహారం దీపావళి పండుగ జరుగుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రావని తెలిసే ముఖ్యమంత్రి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని బాబు విమర్శించారు. స్థానికంగా ఉన్న అనేక అంశాలపై హామీలు ఇస్తూ కృష్ణా జిల్లాలో పర్యటన కొనసాగించారు. కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా కైకలూరు, పెడన, మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. కైకలూరులో బస చేసిన ఆయన ఏలూరు లోక్సభ తెదేపా అభ్యర్థి మాగంటి బాబు ఇంటి నుంచి ర్యాలీగా సభకు వెళ్లారు. కైకలూరు నియోజకవర్గ చరిత్రలోనే మొదటిసారిగా ఒక బీసీని నిలిపామని, గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని బాబు అన్నారు. కొల్లూరు వెలుపల ఉన్న 7,500 ఎకరాల జీరాయితీ భూములు పేదలకు పంచడమే కాకుండా కృష్ణా డెల్టాలో పంటల ముంపు సమస్యను తగ్గించేందుకు ఉప్పుటేరు ఛానలైజేషన్ చేపడతామని హామీ ఇచ్చారు. పెడన, మచిలీపట్నం బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు స్థానిక సమస్యలతో పాటు నగదు బదిలీ పథకాన్ని పదే పదే గుర్తు చేశారు. అనంతరం మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు రోడ్ షో నిర్వహించారు. పామర్రు, ఉయ్యూరు తదితర చోట్ల ప్రసంగించారు. పెనమలూరు నియోజకవర్గంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆయనకు హారతులు పట్టారు. తొలి విడత ఎన్నికల తర్వాత తెలంగాణ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ తీరును చంద్రబాబు ఎండగట్టారు. మే 16వ తేదీన నరకాసుర సంహారం, దీపావళి జరుగుతాయని చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లాలో ప్రచారం ముగించుకున్న చంద్రబాబు రాత్రి గొల్లపూడిలో బస చేశారు. ఇవాళ ఆయన గుంటూరు జిల్లా రేపల్లె బయలుదేరుతారు.